ఈ లోపల వారిలో చిన్నవాడు ఆ మ్యాగజైన్ని కొంచెం గట్టిగా లాక్కున్నాడు. నేను చూస్తాను అని లాక్కుంటే పెద్ద కుమారునికి కొంచెం కోపం వచ్చింది. నా చేతిలో ఉన్న మ్యాగజైన్ లాక్కుంటావా అని చెప్పి గబగబా అప్పుడే వాళ్ళ తండ్రి గారు 7 o'clock బ్లేడ్తో షేవింగ్ చేసుకుని ఆ బ్లేడు టేబుల్ మీద పెడితే పెద్ద కుమారుడు గబగబా పరిగెత్తి ఆ బ్లేడ్ తీసుకొచ్చి తన తమ్ముణ్ణి బొగ్గ మీద కోసేశాడు. ఎందుకోసం అంటే మ్యాగజైన్ లాక్కున్నాడని. చాలా బ్లడ్ వచ్చింది. అంటే ఫస్ట్ కోసాడు, సరిగ్గా బ్లడ్ రావట్లేదు, ఆ బిడ్డ కూడా ఏడవట్లేదు. అందును బట్టి ఇంకొంచెం గట్టిగా ప్రక్కన వాళ్ళ అణిచిపెట్టి కోస్తే ఈసారి పుష్కలంగా బ్లడ్ వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఆ పెద్ద కుమారుడు గబగబ వెళ్ళి మంచం కింద దాక్కున్నాడు. చిన్న కుమారుణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అది చాలా కాలం జరిగిన సంఘటన. అయితే విచిత్రం ఏంటంటే ఈ రోజున ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇక్కడే ఉన్నారు. కోసిన వాడు నేను, కోయించుకున్నవారు పాల్ ఎమాన్యుల్ గారు. నాకు వాస్తవానికి పెద్దగా స్నేహితులు ఎవరు లేరు. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. కానీ హీఈస్ మై ఫ్రెండ్, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. కేవలం నా తమ్ముడు మాత్రమే కాదు, నా సిబ్లింగ్ మాత్రమే కాదు, హీఈస్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. నాకు పెళ్ళయ్యేంత వరకు కూడా మేమిద్దరం కలిసే పడుకునేవాళ్ళం ఒకే మంచం మీద. మా ఇద్దరికి మా నాన్నగారు చిన్నప్పుడు ఒకే సైకిల్ కొనిచ్చారు. అప్పంతా నేను తొక్కేవాడిని, డౌన్ అంతా ఆయన తొక్కేవాడు. అందును బట్టి నేను ఎలా ఉన్నానో ఆయన అలా ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మారిందనుకోండి. ఆ తర్వాత ఒక్క సైకిల్ నుంచి మా ఇద్దరికి చెరొక సైకిల్ దేవుడిచ్చాడు. ఆ తర్వాత దేవుని సేవలోకి వచ్చిన తర్వాత గొప్ప కార్యాలు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము ఎంత బిజీ అయ్యామంటే ఒకరికొకరు కనీసం కొన్నిసార్లు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. వీఆర్ సో హ్యాపీ. ఈ రోజున ప్రపంచాన్ని కదిలించే సేవకులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దినందుకు ప్రభువును స్తుతిస్తూ, మరి మా అన్నదమ్ముల అనుబంధాన్ని మీరు చూడండి. పాల్ గారు, ఎమ్మాన్యుల్ గారు ఎప్పుడైనా చూసినా టర్న్ దిస్ షేక్ చూసారా? ఇది అనుబంధం, చెరగని అనుబంధం, దృఢమైన బంధం, జీవితాంతం. పాల్ గారు అద్భుతంగా దేవుని సేవలో వాడబడుతున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే అనుభవం. వీఆర్ థ్యాంకింగ్ ఫర్ గాడ్ ఈచ్ అదర్.